ప్రజాప్రతినిధి న్యూస్. ఖమ్మం సత్తుపల్లిలో కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి హెల్త్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల హెల్త్ చెకప్ క్యాంపును సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లూరు చంద్రశేఖర్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. బుధవారం సత్తుపల్లిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపు ద్వారా కార్మిక శాఖ ద్వారా గుర్తింపు పొందిన భవన నిర్మాణ కార్మికులకు రక్త, యూరిన్ నమూనాలు సేకరించి 56 రకాల సమస్యలపై టెస్టులు చేసి రిపోర్టులు ₹1000 ఖర్చయ్యే రిపోర్టు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మంచిదని సిఎస్సి హెల్త్ కేర్ సంస్థ బడా భేష్ అని మెచ్చుకున్నారు. అంతేకాకుండా టెస్ట్ చేయించుకున్న కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేత సాధు శరత్ బాబు, సిఎస్సి హెల్త్ కేర్ సంస్థ కోఆర్డినేటర్ చాపల మడుగు అశోక్ కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు స్పీచ్ ఇస్తాడు. ఓకే సార్. సిఎస్సి హెల్త్ కేర్ వారు మన భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ కట్టినటువంటి వారందరికీ కూడా 56 రకాల సంబంధించినటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మనకి ఆ రిపోర్ట్ ఇస్తున్నారు. అవి చాలా అమూల్యమైనటువంటి రిపోర్ట్స్. అదే టెస్టులు మనం బయటికి వెళ్ళి తీసుకొని ఆ రిపోర్ట్స్ తీసుకోవాలంటే సమారాన్ని 10 నుంచి 15,000 రూపాయల వరకు ఖర్చు అవుతూ ఉంది. కానీ సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సిఎస్సి వారు మనకి ఉచితంగా ఈ టెస్టులు చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకున్నామంటే ఏదో ఒక ₹30, ₹40 ఛార్జీలు అని చెప్పి అనుకోవడం కాదు కావాల్సింది. 10 నుంచి 15,000 రూపాయల వరకు మనం సేవ్ చేసుకున్నాం అనేది ఒకటి. అలాగనే ఆ టెస్ట్ వచ్చాక ఆ రిపోర్ట్ని సత్తుపల్లి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ గారు, పెద్ద డాక్టర్ గారు వెంకటేశ్వర గారికి, అలాగనే మన డాక్టర్ గారు కిరణ్ గారికి, రామకృష్ణారెడ్డి గారికి వీళ్ళకి చూపించుకొని ఆ టెస్టులో ఏమున్నదని తెలుసుకొని ముందస్తుగా ఏమైనా లోపాలు ఉంటే దానికి సంబంధించిన వైద్యాన్ని మనం ప్రభుత్వం ద్వారా వెంటనే తీసుకోవాలనే ఆలోచనతోనే సుప్రీంకోర్టులో తీర్పు తీసుకొచ్చి మన సిఐటియు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు పట్లాడి ఢిల్లీలో చట్టం పట్టుకొచ్చి మనం ఉపయోగించుకోవడం అంటే ఈ క్యాంపు కాడికి వచ్చి ఏదో రక్తం ఇచ్చి పాస్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోవడం, వాళ్ళు కాగితాలు పంపించిన తర్వాత వాటిని పూజా మందిరంలో దేవుడి పూజ వెనకాల పెట్టి పూజ చేయడం కాదు మనం చేయాల్సిన పని. ఆ టెస్టులు పట్టుకొచ్చి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫ్ పెదరాట గారు చూపించి దాంట్లో ఉన్న లోపాలు ఏమన్నాయో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి వైద్యం చేయించుకోవాలి మనం. అప్పుడే ఈ సిఎస్సి హెల్త్ కేర్ వాళ్ళు మనకు ఉచితంగా 15,000 రూపాయల ఒక మంచి టెస్ట్ని ఉచితంగా చేసి వాళ్ళు మనకు ఉచిత సేవని మనం వాడుకున్నాం అవుతుంది తప్ప లేకుంటే మనం వాడుకున్నాం కాదు, వృధా చేసుకున్నాం అవుతాం. అందుకని వాళ్ళు మంచి ఆలోచనతో ముందుకొచ్చి మనం సేవ చేస్తున్నప్పుడు ఆ సేవను మనం అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించుకుంటే చాలా ఉపయోగం. ఈరోజు నేను కూడా వెంసూరు కేంద్రంలో పాల్గొని నేను కూడా తనిఖీ చేయించుకున్నాను. జిల్లా ఉపాధ్యక్షులు నేను కూడా చేయించుకున్నాను. అక్కడ అన్ని గ్రామాల్లో కూడా కందుకూరు అవన్నీ కూడా చేయించారు. కాబట్టి అందరూ కూడా దాన్ని ఆ విధంగా అర్థం చేసుకొని ఉపయోగించుకోండి. మిగిలినటువంటి వాళ్ళకు కూడా జనవరి 5వ తారీఖు తర్వాత పండుగ రోజులో